బడుగు బలహీన వర్గాల నేతలపై వైసీపీ అధినేత చిన్న చూపు చూస్తున్నారని కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజు మండిపడ్డారు. జిల్లాలో 2 మంత్రులు ఉండగా అగ్రవర్ణానికి చెందిన బుగ్గన నియోజకవర్గం అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని, బీసీ వర్గానికి చెందిన గుమ్మనూరు నియోజకవర్గం సమస్యలకు పరాకాష్ఠగా నిలిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి అవకాశం వస్తే మొట్టమొదటిగా కర్నూలు, ఆలూరుకు పెద్దపీట వేస్తామంటున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజు ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి వీరేంద్ర గౌడ్తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పార్టీల అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ రోజు టీడీపీ కర్నూలు పార్లమెంటు అభ్యర్థి బస్తిపాటి నాగరాజుతో పాటు అలాగే ఆలూరు టీడీపీ శాసనసభ అభ్యర్థి వీరభద్రగౌడ్ వీళ్ళిద్దరూ కూడా దేవరగట్టుకు సంబంధించినటువంటి ప్రాంతానికి వచ్చారు. మరి వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. చెప్పండి సార్, ఎలా సాగుతుంది మీ ప్రచారం? ఈరోజు పలగుంద మండలం దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఆలూరు శాసనసభ సభ్యులైనటువంటి వీరభద్రగౌడ్ సార్ గారు, కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పంచనగాల నారాయణ నేను ఇద్దరం కలిసి అమావాస్య రోజు ఇక్కడ మాకు ఆనవాయితీ ప్రకారం ఈరోజు దర్శించుకోవడం జరిగినది. అలాగే మేము ఇక్కడ దర్శనానికి వస్తున్నామని తెలిసి ఈ పలగుంద మండలం వాసులైతేనేమి ఆలూరు తాలూకా ప్రజలంతా బ్రహ్మరథం పట్టారు ఈరోజు మాకు అని చెప్పి తెలియజేస్తున్నాను. మీ పార్లమెంటు పరిధిలో పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతంగా ఆలూరుకు ఒక గుర్తింపు ఉంది. గతంలో అంటే ఇప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నారు. 2014లో ఏదో కాస్తో కూస్తో అభివృద్ధి జరిగింది, కానీ ఆ తర్వాత అనేది అభివృద్ధి లేదనేది చాలా మంది చెప్తున్నారు. దీంతో ఏకీభవిస్తారా మీరు? వాస్తవంగా ఈరోజు నాకు పార్లమెంట్ అభ్యర్థిత్వం కేటాయించిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఈరోజు పలగుంద మండలానికి వస్తూ ఉంటే ఆంధ్రవేలో దారిలో చూస్తూ వస్తుంటే ఇక్కడ ఒక బీసీ మంత్రి అయినటువంటి జయరాం గారు బీసీ మంత్రిగా ఉన్నారని చెప్పేసి ఆయనకు నిధులు కేటాయించలేదని చెప్పేసి సుస్పష్టంగా నాకు అర్థమవుతున్నది. ఎందుకంటే నేను కర్నూలు దగ్గరలో ఉన్నటువంటి డోన్ తాలూకాను చూశాను స్పష్టంగా. డోన్ను మరో కర్నూలు మార్గం తయారు చేసినటువంటి చరిత్ర బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిది. మరి ఇక్కడ ఒక బీసీ మంత్రి ఉండి బీసీ మంత్రికి నిధులు జారీ చేయకుండా ఇక్కడ ఎంత ఈ ప్రాంతం అంతా ఒక చీకటి కారణంగా కనబడుతున్నది. వస్తూ ఉంటే అందువేలో ఏ మాత్రం ఒక్క రూపాయి కూడా ఇక్కడ అంటే ఇలా నిర్లక్ష్యంతోనే ఒక బీసీలను జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో బీసీలను ఎంత నిర్లక్ష్యం చేసిందనే దానికి ఒక ప్రత్యేక నిదర్శనం ఈ ఆలూరు తాలూకా. ఎందుకంటే బీసీ మంత్రిగా ఉండి కూడా ఆయన నిధులు జారీ చేయనందున ఈ ప్రాంతం అంతా అభివృద్ధికి నడుచుకోలేకపోయిందని చెప్పేసి నేను వస్తూ ఉంటాను. అందువేళ చూస్తూ ఉంటే ఈ రోడ్లు కానీ ఎంత భక్తిలో ఉన్నటువంటి ఈ మాలమల్లేశ్వర స్వామి దేవరగట్టుకు రోడ్డు వేసుకోలేకపోయినామంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఎంతో దారుణంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే డోన్లో ఎక్కడ చూసినా కూడా మారుమూల కొండల్లో కూడా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అవసరం లేని చోట్ల కూడా బ్రహ్మాండమైన డబుల్ రోడ్లు వేశారు. అంటే ఇక్కడ కేవలం వివక్ష, బీసీ మంత్రి అయినటువంటి నిధులు కేటాయించకుండా అక్కడ అగ్రవర్ణాల మినిస్టర్లు ఉంటే వాళ్ళకి నిధులు కేటాయించి అంటే ప్రాంతాల మీద కూడా వివక్ష పెట్టి ఈ ఆలూరు ప్రాంతాన్ని పూర్తి నిర్లక్ష్య ధోరణి పోయిందని చెప్పేసి కళ్ళకట్టినట్టు కనబడతా ఉంది. విచిత్రమైన పరిస్థితుల్లో మీరు టికెట్ పొందారు. చాలా వరకు లాస్ట్ వరకు కూడా మీకు టికెట్ వస్తుందా లేదా అన్నటువంటి మీమాంసలో ఉన్నారు, కానీ ఫైనల్గా మొత్తానికి మాత్రం సాధించుకున్నారు. సో ఎలా అనిపిస్తోంది, ఎలా సాగుతోంది? నేను గతంలో 2014 నుంచి 19 దాకా ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేశాను. అప్పుడు కేవలం 1900 ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. అయినా కూడా వెనకడుగు వేయకుండా 5 ఏళ్ళు ప్రభుత్వం ఉండింది. దాదాపు 600 కోట్లతో అభివృద్ధి చేశాం. అలాగే సంక్షేమ పథకాలు, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవన్నీ కూడా మళ్ళీ ప్రజలకు అందజేశాం. అదేవిధంగా వేదావతి ప్రాజెక్టు దాదాపు 1 సంవత్సరం పోరాడి వేదావతి ప్రాజెక్టును సాధించుకున్న ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వేదావతి ప్రాజెక్టు వచ్చింది. ఆ ప్రాజెక్టు కనుక వీళ్ళు చేసి ఉంటే గతంలో 1920 కోట్లతో మేము శాంక్షన్ చేస్తే ప్రభుత్వం మారినప్పుడు వీళ్ళు దాన్ని పని స్టార్ట్ చేశారు. అంటే 120 కోట్లతో దాదాపు పని స్టార్ట్ చేస్తే కేవలం 16 కోట్లు మాత్రమే కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. బకాయిలు పడ్డ కాంట్రాక్టు నా చేత కాదని చెప్పి మానుకుని వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు అదే కనుక చేసింటే దాదాపు 1,00,000 ఎకరాలుగా అధికారికంగా నీళ్ళు ఇచ్చేవాళ్ళము, అనధికారికంగా ఇంకో 50,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చేవాళ్ళం. అంటే 1,50,000 ఎకరాలు నీరు అందుతాయంటే దాదాపు కోనసీమలాగా మన ఆలూరు తాలూకా మారిపోతుంది. మళ్ళీ అలాంటివి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు చేపట్టలేకపోయినారు. అదేవిధంగా 14 నుంచి 19 వరకు పందికొండ రిజర్వాయర్ నుంచి దేవరకొండ మండలంలో దాదాపు 32,000 ఎకరాలకి నీళ్లు ఇచ్చాం. కాకపోతే మన ప్రభుత్వం పోయే వరకు 20,000 ఎకరాలకు కాలువలు తోగాం. 16,000 ఎకరాలకు పిల్ల కాలువలు తోగేది పెండింగ్ పడింది. ఈ 5 ఏళ్ళలో అది గవర్నమెంట్ అనుకుంటే అది కేవలం 1 నెలలో చేయొచ్చు.
కానీ 5 లేన్లో కూడా నిర్లక్ష్యానికి గురై ఆ 16,000 ఎకరాలు కూడా నీళ్ళు ఇవ్వలేదు. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి మాత్రం తెలుగుదేశం ప్రభుత్వ అధినేత ఇచ్చినటువంటి అవకాశాన్ని ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా పూర్తిగా తాము దాన్ని వినియోగించుకొని 7 స్థానాలతో పాటు ఎంపీ స్థానాన్ని కూడా గెలిచి తమ అధినేతకు ఖచ్చితంగా కానుకగా ఇస్తామన్నటువంటి ఒక భరోసాను ఇటు ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్ర గౌడ్తో పాటు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు చెప్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, విషయం టీవీ, దేవరగట్టు, కర్నూలు జిల్లా.